ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం వచ్చిందంటేనే భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొని కోటి దీపాల వెలుగులో ఆ దేవదేవుని దర్శించుకోవడం, ఆ దేవదేవుని పూజించుకోవడం ఒక అద్భుతీయమైన అనుభూతిగా భావిస్తారు భక్తులందరూ కూడా. ఆ కైలాసమే భూమికి దిగి వచ్చిందనేలా ఇక్కడంతా కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు కొత్త శోభతో కాంతునిల్లుతుంటుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరానికి మించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కోటి దీపోత్సవ ప్రాంగణం ఎలా ఉండబోతుంది, దీని విశిష్టతలు ఏంటి అని మనకు తెలియజేయడానికి దీన్ని నిర్మించినటువంటి ఆనంద్ సాయి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఆనంద్ సాయి గారు. కోటి దీపోత్సవం దర్శనం అంటే ఇక్కడికి రావడం, ఇక్కడ దీపం వెలిగించుకుంటే ఆ పరమేశ్వరుని దర్శించుకుంటూ దాన్నే కోటి జన్మల పుణ్యం కింద ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. బట్ మీరు ఏకంగా 4వ సంవత్సరం అంటే ఈ ప్రదేశాన్ని ఇంత సుందరంగా డెకరేట్ చేస్తూ మొత్తం అంటే కైలాసమే దిగి వచ్చిందా నేల మీద అన్నట్టుగా దీన్ని ఇంత సుందరంగా డెకరేట్ చేస్తున్నారు. ఇది 4th ఇయర్. మరి ఈ సంవత్సరం కొత్తగా మీరు యాడ్ ఆన్ చేసిన థీమ్ ఏంటి సార్? దీనికి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. అంటే ఎవ్రీ టైం మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అంతా కూడా నాకు రీకలెక్ట్ అయ్యటం ఉంటుంది. మనం రియాలిటీగా చేస్తాం, కొన్ని పాసిబిలిటీస్ ఉండవు. బట్ నాకు ఎన్టీవీ ద్వారా నాకు కోటి దీపం రావడము భక్తి ఛానల్లో. సో నాకు ఫస్ట్ మీటింగ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన వెంటనే నేను అసలు నాకు ఈవెన్ దో నేను వెడ్డింగ్స్ చేసేటప్పుడు కూడా ఈ సీజన్లో నేను వెడ్డింగ్స్ కూడా ఏది ఒప్పుకోవట్లేదు. బికాస్ నాకు మోర్ దెన్ మనీ సాటిస్ఫాక్షన్. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ మనం అనుకున్న కాన్సెప్ట్స్ చేయొచ్చు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళే ప్రతి టెంపుల్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ కోటి దీపోత్సవంలో కూడా నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే ఫస్ట్ సారి నేను స్టార్ట్ చేసేటప్పుడు మనకేముండిందంటే మన దగ్గర ఏ మెటీరియల్ ఉంది, దాంతో మనం ఏం చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు. ఎందుకంటే 15 days ఉండాలి. ఆ 15 daysలో ఒక్కోసారి 12 days, బట్ రెయిన్ ఉంటుంది అండ్ ఓపెన్ సెట్. సో దాన్ని ఎట్లా మళ్ళీ ఎవ్రీ టైం మనం డేస్లో చేంజెస్ అవుతూనే ఉంటుంది. ప్రాపర్గా ప్లాన్ చేయాలి. అండ్ సో చాలా స్వామీజీలు కూడా వస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఈ ఆర్కిటెక్చర్ వాల్యూస్ చాలా ఎక్కువ తెలుసు. మనం ఏదో సినిమా సెట్ లాగా వెళ్ళాం. సో ఎవ్రీ ఎలిమెంట్స్ కూడా మనకి కొంచెం ఆ శాస్త్రంగా ఉండాలి. సో నాకు ఆ పాయింట్లో నేను చాలా జాగ్రత్తగా చేస్తాను టెంపుల్స్ తీసుకున్నప్పుడు. సో ఈసారి చేసేటప్పుడు నాకేంటనిపించిందంటే, మనం లాస్ట్ టైం ఒక కాశీ కాన్సెప్ట్ తీసుకొని ఆ గోపురాలంతా కూడా కొంచెం నాగరా స్టైల్లో కాశీలాగా డిజైన్ చేశాను. సో ఎవ్రీ టైం ఒక ఛాలెంజ్ ఉంటుంది. బట్ అన్ని టెంపుల్సే, బట్ కొన్ని ఎలిమెంట్స్ మనం చేంజ్ చేస్తాము, హెవీగా ఉండాలి. ఈసారి ఏమనుకున్నానంటే కంప్లీట్గా కొత్తగా చేద్దాం అన్నీ కూడా. అంటే మనం కొన్ని ఎలిమెంట్స్ వాడతాం రీయూజ్, బట్ ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా చేద్దాము. ప్లస్ టెంపుల్స్ కూడా మనకి కంప్లీట్ అంటే సెట్ అంటేనే అందరూ 2 dimensionలో చేస్తారు. అవును సార్. బట్ ఇక్కడ నేను 2 dimension నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక ప్రాకారంలో ప్రతి టెంపుల్ కూడా తిరిగేటట్టు ఉండాలి అని టోటల్గా ఒక 7 టెంపుల్స్ లాగా ప్లాన్ చేసుకున్నాను. ఓకే. ఒక పక్క నుంచి చూస్తే మనకి కాశీలో ఉన్నట్టు ఆ రివర్ ఒడ్డున ఎట్లా ఉంటుందో, మనకి ఆ మెట్ల మీద మనకి టెంపుల్స్ ఎట్లా ఉంటుందో అది ఒక వ్యూ నాకు ఉండేది. అది ఒక ద్రావిడన్ ఆర్కిటెక్చర్లో తంజావూరు గోపురంలా తీసుకొని ఆ కాన్సెప్ట్లో డిజైన్ చేశాను ఇక్కడ. ఓకే. సో నాకు నాలెడ్జ్ బడి లైటింగ్లో ఇట్ ఎన్హాన్స్ ఎవ్రీథింగ్. అండ్ తిరుపతిలో మీరు చూస్తే వేంచేపు మండపం ఉంటుంది, గొల్ల మండపం అంటారు. సో అది ఇంతవరకు నేను వెడ్డింగ్స్లో కూడా చేయలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ మీరు చూస్తే గొల్ల మండపం పిల్లర్స్ ఈ 2 పక్కల ఉండేది గొల్ల మండపం. ఆ గొల్ల మండపం పిల్లర్స్, ఆ హైట్ అంటే మనకు సైజ్ తగ్గేటప్పుడు లోడ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. దాని కింద మళ్ళీ డిజైనింగ్, స్ట్రక్చరల్ డిజైనింగ్ స్ట్రెంత్ తీసుకొని. సో అదొక డ్రీమ్. కొన్ని మనం అనుకునేవి నాకు కోటి దీపోత్సవంలో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కొంచెం అంటే ఇంతకుముందంతా కూడా 2 dimensional అన్నారు, ఈ సంవత్సరం 3 dimensional కూడా తీసుకుందాం అని చెప్పేసి అన్నారు. 3 dimension చేసేటప్పుడు గుడి కంప్లీట్గా అన్ని పక్కల ఫినిషింగ్గా ఉంటుంది. అంటే ఒక కెమెరా యాంగిల్లో మనకి టాప్ యాంగిల్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇట్లా ఫిలింలో మనం ఏమైనా చేయొచ్చు, బట్ రియలిస్టిక్గా నాకేంటంటే మోర్ దెన్ ఛానల్ మనం టెలికాస్ట్ కుంటా వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. టెలికాస్ట్లో మనం ఎన్నో చేయొచ్చు. ఇక్కడ లైవ్, ఇది లైవ్లో ప్రజలు వచ్చి చూస్తుంటారు, చాలామంది డివోటీస్ వస్తారు. సో వాళ్ళ లైవ్లో మన ఫినిషింగ్ డీటెయిలింగ్ ఎక్కువ ఉండాలి. మన మూవీలో కూడా మన ఎన్నో కరెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఆ కరెక్షన్స్ ఉండవు. వన్స్ మనం ఫినిష్ అయిపోతే ఇంకా కంటిన్యూ ఉండదు. అది ఒకరోజు ఒక వెడ్డింగ్ సెట్ చేస్తే ఒక రోజులో అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదండి, ప్రతిరోజు మెయింటైన్ చేయాలి, కలర్ మెయింటైన్ చేయాలి, దానికి ఉన్న క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేయాలి. బిగినింగ్లో ఒక 80 feet విర్త్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దగ్గర 180-200 దాకా వచ్చాం. సైజు పెరిగిపోతూనే ఉంది. అంటే స్కేల్ ఎందుకు పెంచుతున్నాం అంటే అది విజన్ అనేది
నేను డ్రాయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అంటే నాకు ఎట్లా ఉంటుంది మేడం గారితోనో సార్తో కూర్చున్నప్పుడే అక్కడ ఏది డ్రాయింగ్ చేస్తానో ఫస్ట్ డ్రాయింగ్ నాకు ఒక 2-3 minutesలో అయిపోతుంది కాన్సెప్ట్. సో దాన్ని ఇమ్మీడియట్గా సారు నాకు విల్ గివ్ ద ఫుల్ ఫ్రీడమ్. ఓకే. సో మీరు ఇండియా మొత్తాన్ని చూస్తే మనం చేసే ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా ఇంత ఖర్చు పెట్టి ఇంత వర్క్ చేయడం అనేది చాలా తక్కువ. ఇంతమంది అండ్ మేమందరూ కూడా ఎట్లా వర్క్ చేస్తామంటే ఇట్స్ నాట్ అబౌట్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్. ఇదంతా ఒక డివైన్గా ఒక ఫ్యామిలీగా ఇది చెయ్యాలనేది కూడా నా పార్ట్లో నేను చేస్తాను. సో ఇదొక నా కాంట్రిబ్యూషన్ వచ్చి 100% ఇవి చేసేటప్పుడు ఒక డివైన్ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనం చేస్తున్నాం. దట్ ఈస్ మై హ్యాపీనెస్ అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు సార్ మేడం నాకు ఇచ్చే కాన్ఫిడెన్స్ అంటే ఇమీడియట్గా ఓకే చేయడం అనేది నాకు చేస్తుంది అంటే ఎలాంటి ఇన్పుట్స్ ఉంటాయి సార్ దగ్గర నుంచి మేడం దగ్గర నుంచి మీకు? నాకు ఫస్ట్ మీటింగ్ అప్పుడు అంటే కొంచెం అండర్స్టాండింగ్ అంటే దాని ముందు జరిగిన ఈవెంట్స్ నేను చేయలేదు. బట్ దాని తర్వాత నాకు ఆ ఫస్ట్ ఈవెంట్లప్పుడు నాకు ఐ అండర్స్టాండ్ ఎంత రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీకు 15 daysలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో చేంజెస్ వస్తూ ఉంటుంది. అది ఎట్లా చేయాలనేది కొంచెం ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. దేవుడు ఒక అనుగ్రహం లేకుండా ఇవి జరగవు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ 100%. సో అవన్నీ కరెక్ట్గా సిస్టమేటిక్గా కంప్లీట్ చేయడం అనేది అది ఒక ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో అదంతా ప్రాపర్ ప్లానింగ్ మేడం ఒక ఐడియాస్ అండ్ నేను కంప్లీట్ సెట్ చేసిన తర్వాత మేడంతో నాకు ఎక్కువగా ఇంటరాక్షన్ సెట్ డిజైన్ చేసేటప్పుడైనా సరే ఆనంద్ గారు ఇది మనం చేయవచ్చా అంటారు. సో నాకేంటంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను బేసిక్గా. ఎవ్రీ టైం ఇప్పుడు మీరు చూస్తే ఎంట్రన్స్ చూడొచ్చు నంబర్ ఆఫ్ పిల్లర్స్తో ఒక మండపంలో ఎంటర్ అయ్యేలా ఊరికే ఒక ఆర్చ్ పెట్టి వద్దనేది. సో ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ ఛాలెంజ్. డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్ అన్న. ఒరిజినల్గా గుడి కట్టేటప్పుడు ఉన్న ఛాలెంజ్ ఇది నాకు మోర్ వెరీ మోర్ కనెక్టెడ్ విత్ టెంపుల్స్. టెంపుల్ అయినప్పటికీ నేను నో చెప్పను బికాజ్ ఇంకా యాడ్ చేయాలనిపిస్తుంటుంది. సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో అదొక పెద్ద ఛాలెంజ్ అండి వర్క్ చేస్తే. సార్ అయితే ఇదే స్టేజ్ని మేము కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. హిమాలయాలు కాన్స్టెంట్గా ఉంటాయి, శివుడి విగ్రహం కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ మిగతా ప్లేస్ అంతా కూడా ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. అనేది ఒక కొత్త ప్రదేశానికి వచ్చి ఒక కొత్త చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి ఈ సంవత్సరం కొత్తగా ఏమున్నాయి సార్? అంటే మాకు మీకు ఎవ్రీ ఇయర్ మీరు చూసేటప్పుడు మీకు మౌంటైన్ అండ్ శివుడు ఒకటే. ఎందుకంటే మనం అప్పటి నుంచి ఫాలో చేస్తున్నాం. శివుడు కూడా 2 years బ్యాకే నేను చేశాను కంప్లీట్. దీని ముందు ఇంకోటి ఉంది. సో ప్రాపర్గా అనాటమీతో డిజైన్ చేసాం. సో ఆ శివుడు పెట్టిన తర్వాత కంప్లీట్గా శివుడు వచ్చిన తర్వాత సెట్ మారిపోతుంది బేసిక్గా. సో ఎలిమెంట్స్లో చూస్తే మీకు లాస్ట్ టైం తీసుకున్న కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ టైంలో మొత్తం ఒక నాగరా స్టైల్లో నార్త్ ఇండియన్ స్టైల్లో వెళ్ళిపోయాను. ఈసారి అన్ని టెంపుల్స్గా వచ్చాను. అండ్ మా సెకండ్ ఇయర్లో కొంచెం నేను సెకండ్ టైం చేసేటప్పుడు కొంచెం ద్రవిడన్ ఆర్కిటెక్చర్లో తీసుకున్నా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు తీసుకున్నానంటే అప్పుల్లో మనకి రిలీఫ్ వర్క్గా చేసాం. ఈసారి ఏంటంటే మీకు టెంపుల్స్ కూడా ప్రతి ఉపాలయాలు కూడా చాలా డిజైన్స్ అన్నీ కూడా అంటే ఒక ప్రాపర్గా వెళ్ళాలి. అంటే ఒక టెంపుల్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఇన్ని టెంపుల్స్ కావాలంటే నాకు దగ్గర 180 feet ప్లాట్ఫామ్ కావాలి. దానికి ముందు మనకి 100 feetలో 120 feetలో అయిపోయేది. సో పర్వాలేదు, సెట్ పెరిగినా పర్వాలేదు, మనకి ఆ డిజైన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది ఆ టెంపుల్స్ తీసుకున్నాం. అదేలా గొల్ల మండపం అనేది అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే మనకి 14 feet ఓన్లీ పిల్లరే. పిల్లర్ పైన తర్వాత మనకి మండపం రావాలి. తిరుమలలో మీరు గోపురం ముందు చూస్తే మహారాజ గోపురం ముందు ఉంటుంది. సో అవేం చెప్పు మండపం అంటారు. ఈ మండపం ఎలా అంటే మన పిల్లర్స్ చాలా సన్నంగా ఉంటాయి అండ్ పైన హెవీ మనకి గోపురం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి, బాగా స్ట్రెంత్ స్ట్రక్చరల్గా ఉండాలి. సో అది నాకు డ్రీమ్ అది చేయాలని సెట్లో. సో అది చేసి దాని మధ్యన నంది పెడితే ఎట్లా ఉంటుందనే కాన్సెప్ట్లో మళ్ళీ ఇది కూడా నేను ప్రతిదీ కూడా ఒక నమూనా లాగా మినేచర్ చేశాను. ప్రతిదాన్ని చేసి ప్లస్ ఈసారి వచ్చే వాళ్ళు కూడా అది ఇద్దాం అనేది ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. అది మేడం ఒక ఐడియా చేస్తే బాగుంటుందని మనం ఎవ్రీ టైం చేస్తాం. సో అది కూడా ఒక బ్యూటిఫుల్గా ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. సో దాంట్లో కొన్ని కలర్స్ కాంబినేషన్స్ కోసం ఉన్నాం. అండ్ అది కాకుండా ఈసారి డెఫినెట్గా అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత మనం ఒక టెంపుల్ ప్రాకారానికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ స్టెప్స్ అయినా సరే మనకి కంప్లీట్గా మండపాలైనా సరే బ్యాక్గ్రౌండ్లో ప్రాకారాలు ఆల్రెడీ అప్పుడే కనిపిస్తుంది సార్. మీరు చెప్పిన ఫీల్ అనేది తెలుస్తుంది. ఇది ఎప్పుడు మనకి ఎప్పుడు మనం ఎన్హాన్స్ అవుతుందంటే కంప్లీట్ లైటింగ్ డిజైనింగ్ చేసేటప్పుడు
దీని లుక్ మారిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే మీకు వెనక లేయర్ లైటింగ్స్ వచ్చేస్తుంది. డెఫినెట్గా ఇంతవరకు చేసిన ఈవెంట్లో ఇది డెఫినెట్గా స్పెషల్గా ఉంటుంది. విత్ లైటింగ్లో చూసేటప్పుడు డెఫినెట్గా మీకు ఒక డిఫరెంట్ డివైన్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు చాలామంది ఏంటంటే అవడానికి కార్తీక మాసం అయినా ఇదైనా కూడా ఏంటంటే శివకేశవుల తత్వం అనేది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే సమానంగా పూజించడం కానీ నేను ఉంటుంది. ప్లస్ ఇద్దరికి ప్రీతికరమైన మాసం అనేది చెప్తారు. సో ఓ పక్కన గొల్ల మండపం అనేది ఏమో తిరుమల ఫీల్ తీసుకొచ్చారు, అలాగే కాశీ కైండ్ ఆఫ్ థింగ్ ఏమో ఒకసారి వీటన్నిటిలో కూడా తీసుకొచ్చారు. అదే నేను అంటే ఇప్పుడు తిరుమలలో బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ మధ్యన టెంపుల్ వాక్స్లో డీటెయిల్గా చూసేటప్పుడు నాకు అప్పుడు అనిపించింది సరే మనం ఇక్కడ స్టేజ్లో చేద్దాం అనిపించింది. సో అది చేసేటప్పుడు అదేలాగా మీరు ఎంట్రన్స్ కూడా మీరు చూడండి, అది కూడా నంబర్ ఆఫ్ పిల్లర్స్తో చేసి అక్కడ కూడా శివలింగాలు పెట్టి వచ్చేటప్పుడే ఎంట్రన్స్లో ఆ విఐపి ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ లోపలికి రావాలి. సో ఆ రకంగా ఈసారి కొంచెం హెవీగా ప్రతిదీ డిజైన్ చేసాం. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్కి మాకు ఒక పెద్ద అంటే కమిట్మెంట్ అయిపోతుంది ఇంకా ఏం చేయాలనేది. ఇట్స్ ఎవ్రీ టైం. బట్ మనకున్న ఇండియాలో ఉన్న టెంపుల్స్ టెంపుల్స్ ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ అన్ని ఎన్నో ఉన్నాయి. సో నాకు అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ఒకటి ఈ వేదికని నేను వాడుకుంటున్నాను. నా కోటి దీపోత్సవం నాకు అనుకున్నట్టు నేను వాడుకుంటున్నాను అంతే చెప్పాలి. ఇప్పుడు ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, ప్రతి గుళ్ళు కూడా శివలింగం ఉంది. అంటే ఎక్కడి నుంచి దీన్ని ఇన్స్పైరింగ్ తీసుకున్నారు ఏంటి? అంటే మన లాస్ట్ 3 నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా మనం నరసింహ అవతారాలు అని కూడా పెట్టాం, అంటే వైష్ణవులు పెట్టాం, మిక్స్ చేసాం. ఇక్కడ అందరూ వస్తుంటారు అనేది అండి. ఈసారి కంప్లీట్గా నేనేమనుకున్నా అంటే కంప్లీట్గా శివలింగాలే పెట్టుకుందాం. టెంపుల్స్లో అంతా శివలింగాలు ఉంటాయి. అప్పుడు మనం చేసేటప్పుడు అంతా కొంచెం బయట పెట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రాపర్గా ఒక గుడి డిజైన్ చేసుకున్నాం. సో ప్రతి గుడిలో శివలింగం ఉండి మనం లైటింగ్ చేసేటప్పుడు దట్ విల్ బి గివ్ మోర్ డివైన్ ఫీలింగ్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క స్వామీజీ గారు కూడా డెఫినెట్గా పైకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఈ పైన మెట్లెక్కేటప్పుడు వాళ్ళు చెప్పులు ఇప్పేస్తారు. బికాస్ ఆ డివైన్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సో వన్స్ డన్ దట్ ఐ కెన్ అచీవ్. నేను నా ఇంతవరకు ఏవి చేసినా కూడా ఆ ఎనర్జీ రావాలండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది మన శివుడు పెట్టే ప్రతిదీ అవే ఉంటాయి అనేది కాన్సెప్ట్. సో అందువల్ల ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను. ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు లాస్ట్ టైం కొంచెం డార్క్ డార్క్ తీసుకున్నాను. ఈసారి కొంచెం హలిబేడు టెంపుల్ ఉంది ఎల్లోయిష్ లాగా, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ కలర్ తీసుకుందాం. ఎల్లోయిష్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ బ్లాక్ స్టోన్. మన ఒరిజినల్గా కొన్ని టెంపుల్స్ బ్లాక్ స్టోన్ మీకు ఎల్లో స్టోన్స్తో ఉన్నాయి. సో ఆ కాంబినేషన్ తీసుకొని గుడి కొంచెం డీటెయిల్గా హైలైట్ అవుతుంది. సో కంప్లీట్గా వన్ కలర్ కాకూడదు. అది ఒరిజినల్గా నేను టెంపుల్ కట్టేటప్పుడు ఇప్పుడు ఉడిపిలో చేసేటప్పుడు నేను ఈ రకంగా ఒరిజినల్ టెంపుల్ బ్లాక్ స్టోన్ శాండ్ స్టోన్ లాగా తీసుకున్నాను, గ్రైనైట్. ఈసారి అదే సార్ ఇక్కడ చేద్దామని కాన్సెప్ట్లో తీసుకున్నాను. బట్ డెఫినెట్గా ఇది కాంప్లిమెంట్ అవుతుంది మన విగ్రహాన్ని కూడా. బికాస్ విగ్రహం కూడా మనం దగ్గర బ్లాక్ ఉంది కాబట్టి టెంపుల్ కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ ఒక టెంపుల్కి వెనకాల కూడా కట్అవుట్ లాగా పెట్టలేదు. వీ హ్యావ్ ప్రాకారం. మీకు చూస్తే ఒక మండపం ఉంటుంది, మండపం ఉంటుంది. సో దాంట్లో కూడా కొంచెం వర్క్ ఉంది. సో అండ్ ఒకటేంటంటే లక్కీలీ మేము తీసుకున్న టైంకిను ఇప్పుడు సడన్గా 3 days హెవీ రెయిన్ వల్ల కూడా సో మాకు లక్కీలీ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. సో భయం అనేది ఒక వర్క్ తీసుకున్న మధ్యలో వర్షం వస్తే మీకు తెలుసు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. బట్ దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఏ బ్రేక్ లేకుండా. అంటే దీన్ని ఎవరైతే చేయాలనుకుంటున్నారో మేడం సార్ వాళ్ళ సంకల్పం, వాళ్ళు అనుకున్న సంకల్పానికి తగినట్టుగా అన్ని చేకూరడం, మీరు అన్నట్టు భగవద్ అనుగ్రహం అన్ని కలిసి వస్తేనే ఇలాంటి ఇంత పెద్ద ఈవెంట్ అనేది. ఇప్పుడు సార్ ఫస్ట్ టైం చేసేటప్పుడు సార్ రెగ్యులర్గా వచ్చేవారు. సెకండ్ టైం అట్లాగా అప్పుడప్పుడు వచ్చేవారు. అండ్ థర్డ్ టైం వచ్చేటప్పుడు సార్ లాస్ట్లో ఒక 3 days వచ్చారు. ఇప్పుడు సార్ రాలేదు. సో సార్కి ఏంటంటే ఆనంద్ సార్కి చెప్పేస్తే ఇంకా చాలు, హీ విల్ టేక్ కేర్. సో నేను కూడా ఇది నా పర్సనల్ వర్క్, రెస్పాన్సిబిలిటీ ఇస్ మై ఓన్ వర్క్ అని తీసుకుంటాను. సో చాలా రెస్పాన్సిబిలిటీ నాకు ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో అందరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దీని మీద. 12 రోజులైనా 13 రోజులైనా 14 రోజులైనా సరే, అంటే ఇంత ఈ జరిగినన్ని రోజులు కూడా నైట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యి వెళ్ళేసరికి 12 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 4 కల్లా రెడీగా ఉండాలి ఎవ్రీథింగ్. ఈ లోపల ఈ సెటప్లని చేంజ్ చేయడం, మళ్ళీ ప్రతిదీ ఏంటంటే ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు సార్, మళ్ళీ అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ ఆ రోజు మళ్ళీ ఫ్రెష్గా. సో వాళ్ళందరూ డివోటీస్ అండి. వాళ్ళందరూ ఏదో
వచ్చి చేయాలి. ప్రతి వాళ్ళు మేమందరూ కూడా దేవుడి మీద, ఇప్పుడు నేను విశ్వకర్మని బేసిక్గా, సో నాకు మా కులమే శివ, సో మేమందరూ శివుని ప్రార్థిస్తుంటాం. సో మాకు ఫస్ట్ ప్రియారిటీ అనేటప్పటికి అందరూ ఇది మన వర్క్ని తీసుకుంటారు. అంటే దేవుడు ఒక సంకల్పన, ప్రతిదీ జరిగిపోతూ ఉంటాయి, అంత ఈజీగా జరగదు. మీతో ఎక్కడైనా మీరు చూడండి, ఎన్ని ఈవెంట్స్ తీసుకుంటే మీకు డిలే అవుతుంది లాస్ట్. ఇక్కడ అట్లా కాదండి, ఇంతవరకు ఏ ఈవెంట్ కూడా మాకు ఈ పర్టికులర్ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళకి కావాల్సిన ప్లానింగ్ అంతా. అండ్ నేను కూడా ఈ వర్క్ ఒక 1.5-2 months ముందు మేము స్టార్ట్ చేసాం ఇవన్నీ చేయడం, డిజైనింగ్, తర్వాత అంతా ఇట్స్ నాట్ ఒక రోజు ముందు చేసేది కాదు. 2 months ప్రిపరేషన్లో ఉన్నాం, చేసుకొని ఆ టైంకి కరెక్ట్గా షెడ్యూల్ పెట్టుకొని చేసాం. సో అందుకే ఈ టైం మేము రీచ్ అయ్యి ఇంకా లైటింగ్ స్టార్ట్ అయ్యి within 2 days కంప్లీట్. అంటే ఒక మ్యాజిక్ లాగా చేంజ్ అయిపోతుంది ప్లేస్. మీకు చూడండి ఇవాళ ఇట్లా ఉంటుంది, మీరు ఆఫ్టర్ రేపు చూస్తే ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోతుంది. సో అదంతా దేవుడు ఒక అనుగ్రహం అండి, మన చేతిలో అసలు ఏమీ లేదు, జస్ట్ వీఆర్ వర్కింగ్ అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏదో జస్ట్ 10 రోజులు జస్ట్ అలా కాకుండా ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మనం పబ్లిక్తో మాట్లాడితే తెలుస్తుంది. నేను కర్ణాటక నుంచి వచ్చానంటారు కొంతమంది తమిళనాడు నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం. ఇంకోటి ఏంటంటే చిన్న చితగా కాదు వచ్చేది, అంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి అందరూ ఇంతమంది వచ్చి చేస్తూ ఉంటారు కదా సార్. సో అంటే ఆ కైండ్ ఆఫ్ ఇది అంత ప్రెస్టీజియస్ ప్రోగ్రాము చేయాలన్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ అసలు ఈ సంవత్సరం కోటి దీపోత్సవం అప్రోచ్ అవుతుంది, మనం చేయాలనుకున్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? నాకు ప్రిపరేషన్ అనేది ఏముండదండి, ఆ టైంలో కూర్చున్నప్పుడు ఆ టైంలో వచ్చేది. నేనేం ప్రిపరేషన్ ఎప్పుడు చేయను. ప్లస్ ఇదంతా మనకి ఒక రియలిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మీరు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, గవర్నర్స్ అందరూ వచ్చేటప్పుడు కూడా, అండ్ మోర్ స్వామీజీలు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ముందు కనెక్ట్ అవ్వాలి. ఏదో కట్అవుట్లా ఉంది సెట్, ఏదో పెట్టారు అట్లా కాదు. ఆ డెకరేషన్తో అన్నిటితోనూ చేసేటప్పుడు కాదు, ఆ ఫీలింగ్. 10 నిమిషాలు మాట్లాడాలని వచ్చారు స్టేజ్లోకి, గంట సేపు ఉండాలనిపిస్తుంది. అండ్ ఇప్పటికే అట్మాస్ఫియర్ ఇప్పుడు జనాలకి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే సార్ అయినా సరే, మేడం అయినా సరే, అది నిజంగా దేవుడు అనుగ్రహంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్, పర్టికులర్గా భక్తి ఛానల్ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా అంత ఈజీ కాదు. ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, దీంట్లో ఏ కనెక్షన్ ఉండదు, జస్ట్ ఒక డివైన్ ఒక జర్నీ అంతే. ప్రజలకి కనెక్ట్ అవ్వాలి. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది చేయడం నేను చాలా అదృష్టంగా సార్. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, అంటే సినిమా షూటింగ్ లో అయితే 100 మందే ఉంటారేమో, బట్ ఇక్కడ కొన్ని వందల మంది పనిచేస్తున్నారు సార్. అంటే మీకు సినిమా అనేది అదేంట, సినిమా అనేది మనం ఏవైనా గ్రాఫిక్స్ లో చేసుకోవచ్చు. ఇది మనం గ్రాఫిక్స్ లో చేయలేం. ఇక్కడ దగ్గర 150 మంది పనిచేస్తున్నారు. దీని ముందు మనకి ఫైబర్ వర్క్ చేయడానికి చాలా మంది పనిచేస్తారు. నార్త్ ఇండియా నుంచి కూడా కొంతమంది, వాళ్ళు కొంచెం స్పెషలైజ్గా చేస్తారు. సో 2 months వర్క్ చేసేటప్పుడు ఈ స్టాఫ్ కూడా మనకి ప్లాట్ఫామ్ నుంచి ఆ స్ట్రెంగ్ చేసుకోవడానికి దానికి ఒక టీము, అండ్ ఫినిషింగ్ బాగా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మెయిన్గా టీమ్ అండి. ఇప్పుడు నాకు పనిచేసే మా అసోసియేట్ టీమ్ లైక్ బాలాజీ గారు, శివ గారు, వీళ్ళందరూ ఈ స్పిరిచువల్ ఈవెంట్స్కి స్పెషల్గా ఉంటారు. అండ్ మా మేస్త్రి గారు జగన్నాథన్ గారు, అంటే నాకు బిగినింగ్ నుంచి ఆయనే నాకు వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ కూడా ఆయన నాదనుకొని చేస్తారు ఇక్కడ. సో అందరూ కూడా ఒక భక్తిగా, మోర్ దెన్ మనీ, జస్ట్ దేర్ వర్కింగ్ ఆ ప్యాషన్తో మనం ఒకటి అనుకుంటాము. నేను ఒకటి అనుకుంటాను డిజైన్లో, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని యాడ్ చేయాలనిపిస్తుంది. సో అక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం. సో నాకు ఎండ్ వరకు, అంటే లైటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. సో అందువల్ల నేను లైటింగ్లో కూడా టైం స్పెండ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద ఫినిషింగ్ ఆఫ్ కోటి దీపోత్సవం అనేది ఒక యాగం లాగా, ఒక యజ్ఞంలా చేస్తే తప్ప కాదు కదా ఇది. మరి సో అంటే జనరల్గా కొన్ని సినిమాల్లో కూడా ఏంటంటే డివోషనల్ సినిమాలు అవి చేసేటప్పుడు అంటే కొంచెం నియమ నిష్ఠలతో అలా చేస్తారు కదా. సో మీరు బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే దీన్ని బట్టి ఏ వర్క్ చేసినా అలాగే చేస్తారు. మరి దీని కోటి దీపోత్సవానికి వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది సార్? దీనికి సపరేట్గా అంటే మేము విశ్వకర్మ, నేను చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటాను. సో మాకు దేవుడిచ్చే అనుగ్రహం, విశ్వకర్మ హ్యావ్ అ రైట్స్, వాళ్ళ టెంపుల్సే చేయాలి, వేరే ఏ క్యాస్ట్ చేయలేరు. సో దాంట్లో మాకు టెంపుల్ అనేటప్పటికి మేము పెన్ను పెట్టిన మాకు వచ్చేస్తుంది.
సో అది నా అదృష్టంగానే భావిస్తాను. అది పైనుంచి అంటే ఒక డివైన్ పవర్. సో ఇక్కడ మేము ఏదైనా అందరూ కూడా నిష్ఠగా చేస్తారు. ప్లస్ ఆ భక్తి లేకపోతే ఏది రాదు. మనం ఏదో ఒక పెళ్లి మండపంలో చేయలేం. అందుకోసం నాకు పెళ్లి మండపాలు ఏమైనా వచ్చినా కూడా నేను ఆలోచిస్తాను, నా క్లయింట్ నచ్చాలి, టచ్ చేయండి. ఇట్లాంటి ఈవెంట్స్ అంటే కళ్ళు మూసుకొని వచ్చేస్తాను. సో ఇది మా ఎవ్రీ టైం చేసేటప్పుడు నాకు డ్రీమ్, నాకే కొత్తగా ఉంటుంది. అంటే చూసిన అందరూ చాలా బాగుంది అనేటప్పుడు దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఆ 15 days మీకు బోర్ కొట్టదు. అది ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్, ఇది ఎన్నిసార్లు చూసినా మీకు మనకున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎన్నిసార్లు చూసినా కూడా మీకు బోర్ కొట్టదు. అది ఫీల్. సో ఇది ఎవ్రీ టైం నాకు ఒక ఛాలెంజే. అంటే ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇట్లా చేశాను, ఈ ఇయర్ ఇంకా గొప్పగా చేయాలి అట్లా ఆలోచించు. అది ఆటోమేటిక్గా చేయించుకుంటారు, వచ్చేస్తుంది. మనం నేను చేసేది ఏం కాదు, దేవుడు చేయించుకునేది. అది మిగతా అన్ని చోట్ల ఏంటంటే బాగుందంటారు, ఇలా వెళ్ళిపోతారు సార్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది పరోక్షంగా చేతులెత్తి దండం పెట్టే ప్రోగ్రామ్ కదా సార్. అవును, ఒక అంత అద్వితీయమైన ప్రోగ్రామ్ కదా. సో ఇది చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అన్నారు అంటే మీ వరకు మీరు చూసుకునే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. బయట వాళ్ళ నుంచి వచ్చే విన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఫలానా కోటి దీపోత్సవం సెట్ చాలా బాగా చేశారని ఎవరైనా చెప్పినప్పుడు ఎవరైనా చెప్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంటుంది అది విన్నప్పుడు? డెఫినెట్గా అండి, నాకు బాగా చెప్పడం అని కాదండి, ఒక్కోసారి నాకు కాళ్ళు పడిపోతుంటారు. అది చాలా ఇబ్బందిగా, భయంగా ఉంటుంది. కాళ్ళ మీద పడిపోతుంటారు ఆ సెట్ చేసి. మన తిరుపతికి వెళ్తే కూడా వాళ్ళు పడిపోయారు. భయం ఎందుకంటే నాకు మన బాధ్యత, ఇంత బాధ్యత తీసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ అప్పుడు ఏదో ఒకటి చేసాం, ఏదో సెట్ వేసామని కాదు. అవును సార్, ప్రతిదీ కూడా చూసుకొని బాగా రావాలి. ఎందుకంటే ప్రజలు లైవ్లో చూస్తున్నారు, అందరికి కూడా అక్కడికి వచ్చిన ఆ ఫీలింగ్ తీసుకొని రావాలి. సో నేను సెట్ స్టార్ట్ చేసేటప్పుడులోనే జనాలు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. బాగుంది, ఇది ఎట్లా వస్తుంది, ఒక్కొక్కరు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. సార్ కలర్ ఏం వస్తుంది, లైటింగ్ ఇట్లా అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రోగ్రామ్ లాగా అందరు ప్రజలు ఆలోచిస్తారు. ఆల్ డివోటీస్ ఇది మాది అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అది చాలా బ్యూటీ అండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంతమంది వచ్చేప్పుడు, జనాలు వచ్చేటప్పటికి అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అదేలాగా స్వామీజీలు వాళ్ళొక ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం చేశాడు స్వామీజీ కూడా, వాళ్ళు ప్రైజింగ్ ఇట్లా బాగుంది, ఇది ఎట్లా చేసి అని అడుగుతూ ఉంటారు. అదంతా ఒక చాలా, వాళ్ళు చూడని గుడ్లు లేరు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటప్పుడు అది చాలా సంతోషం. దాన్ని రిప్లికేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు కదా. రిప్లికేట్ దాంట్లో మళ్ళీ దాంట్లో ఒక ఫ్యూజన్ యాడ్ అవ్వాలి. అవును, అంటే టెంపుల్స్లో ఏంటంటే మన ఆర్కిటెక్చర్ మనం కరెక్ట్గా ఫాలో చేయాలి. ఏదో చేసాము ఏదో పెట్టాం కాకుండా అదన్నీ కనెక్టెడ్గా ఉంటే బాగుంటుందండి. అంటే టెంపుల్స్లో కూడా కొన్ని విగ్రహాలు కూడా పెట్టారు, లాస్ట్ టైం లేవు. ఈసారి విగ్రహాలన్నీ అన్నీ యాడ్ చేద్దాం అనేది. ఎవ్రీ టైం నాకు ఒక బర్డెన్ పెరుగుతుంది, అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. సో అప్రిషియేట్ చేసేటప్పుడు అంతా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏం చేద్దాం అనేది ఉంటుంది. సో ఇది చాలా నా ఒక అదృష్టంగా అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఇట్లా ఎన్టీవీకిను అదేలాగా భక్తి ఛానల్కి నా జీవితం అంతా నేను కృతపడి ఉంటాను. అటు చూస్తే అలా అంటే హిమాలయాలు మహోన్నతమైనవి అంటారు కదా, దానికి ఏది సాటి రావు. అలాగే ఈ ప్రోగ్రామ్ పరంగా, భక్తి పరంగా చూసుకుంటే ఇంచుమించు మళ్ళీ మరే ప్రోగ్రామ్ కూడా జరగదు. అంటే ఎందుకంటే అండి ఈ మధ్యన వచ్చారు అందరూ మ్యాక్సిమం ఎనీ ప్రోగ్రామ్ వినాయిల్ పాడేస్తున్నారు, వినాయిల్స్ బ్యానర్లు వాడుతున్నారు. అది ఎప్పటికైనా నాకు ఆ ప్లాస్టిక్ ఆ కైండ్ ఆఫ్ షీట్లతో నాకు ఇష్టం లేదు. మనం చేసే ఆ ట్రెడిషన్లో వెళ్ళడమే. మీకు ఏదైనా సరే ఇంత ఫైబర్ చేసిన వెనకాల పిఓపి వాడతాము, ప్లస్ ఆ మౌంటైన్స్ ఒక ఆ ఫీల్ ఉంటుంది. సో నాకు ఈ మనం కట్అవుట్లు కాకుండా వీఆర్ క్రియేటింగ్ లైక్ ఓల్డెన్ టైమ్ దట్, అది మనం ఫాలో అవుతూనే ఉన్నాం. అంటే ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో తెలియదు కానీ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి మేడం గారు అనుకోవడం, దాన్ని 4 సంవత్సరాల నుంచి మీరు అద్వితీయంగా ఒక స్టెప్ నుంచి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది 4 సంవత్సరాలు కాదు సార్, ఇంకా 104 years అయినా కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈసారి కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఒక అనుభవం కలుగుతుంది అనేది మాకు ఇప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా పని ఉన్నా కూడా, బట్ కాకపోతే ఏంటంటే ఈసారి కూడా ఇంకా గ్రాండ్గా జరగాలి. ఏదైనా కూడా దేవుడు అనుగ్రహమే. సో ఆ దేవుడు అనుగ్రహం అందరి మీద పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు దాన్ని చేయగలుగుతున్నారు, అది మేము చూసి మేము ఆనందించగలుగుతున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.